క్షణాలు చాలానే ఉన్నాయి కదా. దేవుని మర్చిపోయిన క్షణాలు చాలానే ఉన్నాయి కదా. ఇదిగో ఒక్కసారి నా మాట విని ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, అల్లినని జడకు ప్రతిగా బోడి తలగని తలను మారిపోతుంది అంట. దేవుడు నడిచింపకపోతే లింగ ప్రతిగా అందములకు ప్రతిగా వాతయు ఉండును, వస్త్రములకు పై వస్త్రములకు ప్రతిగా గోనె పట్టయు కలుగును. నీ వస్త్రములో కావచ్చు, నీ అందముకు ప్రతిగా ఏది కూడా నీకు ఉండదు. ప్రతిగా చూడు, అందానికి ప్రతిగా వార్తలు ఉంటుంది అంట. నీ శరీరంలో కావచ్చు, ఏ విధమైన కావచ్చు. ఇదిగో దేవుని విడిచిపెట్టి క్షణము కూడా విడిచిపోయి ఉండవచ్చు. ఇదిగో దేవుని విడిచిపెట్టి ఇదిగో లోకంలో మనుషులని ఆధారపడి ఉండవచ్చు. ఇదిగో నీ శరీరం పైన లక్ష్య పెట్టుకుండవచ్చు. ఇప్పటికైనా, ఈ రోజుకైనా, ఈ మాటలకైనా ఇదిగో నీ శరీరము పైన నువ్వు లక్ష్యం ఉంచేదానివి అయితే, ఇదిగో నీ బట్టల పైన నీకు ఇష్టము కలిగి ఉన్నాయి కదా, నీ స్వరము పైన నీకు ఇష్టము కలిగి ఉంటే, నీ మాటలపై నీకు ఇష్టము కలిగి ఉంటే, నువ్వు ఇష్టంగా దూసుకునే జుట్టు పైన నీకు ఇష్టము కలిగి ఉంటే, నా ఒక చెల్లిలా ఇప్పటికైనా దేవుని వైపు తిరుగు. నీకు ఇష్టంగా ఉన్న నీ వస్త్రములు గోనపట్టుగా మారిపోయే అవకాశం ఉంది అంట. పశ్చాత్తాపపడే అవకాశం నీకు దేవుడు ఇస్తున్నాడు. ఇదిగో నీ వస్త్రము నీ ఇష్టమైనది ఆయన దూరం చేయవాడు కాడు కదా. కాబట్టి నీ స్వరముని ఆయన మధురము కోరుచున్నవాడు. ఇప్పటికైనా ఎడ తెగక ప్రార్థన చేసి నీ హృదయంలో సంతోషము కలిగి ఉండి, నేను పిలిచినవాడు నమ్మదగిన వాడు, నేను పిలిచినవాడు తన ప్రాణాన్ని సైతం విడిచిపెట్టగలవాడు. అటువంటి దేవుడు చెబుతున్నాడు, నువ్వు మోసము చేసుకోవద్దే. ఇదిగో నీ వస్త్రములు అన్నిటికీ జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే ఆయన దగ్గర రావాలి. నీ ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు నీ శాశ్వతంగా కోరుకోవాలి అంటే ఆయన దగ్గర రావాలి. ఇదిగో చివరికి నువ్వు వెళ్ళింది ఆయన దగ్గరే కదా. నీ వస్త్రముల పైన స్టేటస్లు, స్టోరీలు, నీ ముఖాలు పైన స్టేటస్లు, స్టోరీలు కాదు కదా. స్టిల్లులు పెట్టి స్టోరీలు తీసుకోవడము ఇది దేవుడికి ఇష్టమైనది కాదు కదా. దేవుడికి ఇష్టమైనది ఏమిటి అంటే, నీ హృదయపూర్వకముగా దేవుని స్తుతించినలా, నీ హృదయపూర్వకముగా దేవుని నమ్ముకో. ఆయనను నీ నీ యొక్క పాపములన్నిటిని కూడా మేలుకారముగా, అద్భుతముగా మార్చగలవాడు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఏమాత్రం సందేహించకుండా ఇప్పటికైనా నిన్ను నీ యొక్క హృదయం